నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ మహమ్మారి పోయింది అనుకున్నాం. మళ్ళీ ఒకటో వేవ్ అయింది, రెండో వేవ్ అయింది, మూడో వేవ్ వెళ్ళిపోయింది. సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే మళ్ళీ ఒక కొత్త రకం తయారైంది భారతదేశంలో. దీని పేరు కోవిడ్ XE అనే రకం. ఇది బొంబాయిలో ప్రారంభమైంది ఒక కేసుతో. ఇక అక్కడి నుంచి నిదానంగా గుజరాత్కు సోకింది. ఈ 4వ వేవ్ వస్తుందని గతంలో కాన్పూర్ IIT శాస్త్రవేత్తలు తెలియజేశారు. వాళ్ళు జూన్ 21 అన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏప్రిల్ నెలలోనే 4వ వేవ్ ప్రారంభమవుతుందా అనే సంకేతాలు కనపడుతున్నాయి. ఏప్రిల్ 8, ఏప్రిల్ 9 2 రోజులు కేసులు పోలిస్తే ఇప్పటివరకు ప్రతిరోజు కేసులు మరణాలు తగ్గినాయి. కానీ ఏప్రిల్ 8తో పోలిస్తే కొద్దిగా ఏప్రిల్ 9 సంఖ్య మరణాలు కూడా కొద్దిగా పెరిగినాయి. దీన్ని చూసి మనం 4వ వేవ్ అనలేకపోయినా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఈ కొత్త రకము కోవిడ్ XE అనే రకము బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చింది. ఇక దాన్ని చూస్తే మనము భారతదేశంలో కూడా 4వ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భారతీయ వైద్య పరిశోధన మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉండండి భారతీయులు అని హెచ్చరికలు జారీ చేశారు. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 3వ డోసు టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. 2 డోసులు వేసుకున్న తరువాత మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి మళ్ళీ 4వ వేవ్ వచ్చే అవకాశం ఉంది కనుక 3వ డోసు తప్పనిసరిగా భారతీయులందరూ వేసుకోమని కేంద్ర ప్రభుత్వము సూచనలు జారీ చేసింది. ఏప్రిల్ 10 నుంచి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి ప్రైవేటు టీకా కేంద్రాలలో 3వ డోసు కోవిడ్ టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్, భారత్ బయోటెక్నిక్ హైదరాబాద్లో తయారయ్యే కోవాక్సిన్ 3వ డోసు కింద వేసుకోవచ్చు. అలాగే పూనాలో తయారవుతున్న సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన కోవిషీల్డ్ కూడా వేసుకోవచ్చు. ఇది ప్రభుత్వం ఉచితంగా వేయదు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారు మనము ప్రైవేటు టీకా కేంద్రాల్లో టీకాకి రుసుము చెల్లించి వేయించుకోవాలి. అయినా ప్రాణం కాపాడుకోవడానికి అన్ని ప్రభుత్వాలు ఉచితాలను ఆశించకుండా మనం తప్పనిసరిగా 3వ డోసు వేసుకోవాలి. 2వ డోసు వేసుకున్న తరువాత 9 నెలల తరువాత 3వ డోసు వేసుకోమని కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రపంచ దేశాలు, అమెరికా, యూరప్ లాంటి దేశాలలో 2వ డోసు వేసుకున్న 6 నెలలకే 3వ డోసు వాళ్ళు ఇస్తున్నారు. అందుచేత మీకు 6 నెలల తర్వాత 2వ డోసు వేసుకున్న తర్వాత 6 నెలలకు కూడా 3వ డోసు వేసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మొదటి డోసు, 2వ డోసు ఏ రకము టీకా వేసుకున్నారో 3వ డోసు కూడా అదే టీకా వేసుకోమని వాళ్ళు సూచనలు జారీ చేశారు. కానీ కొన్ని వైద్య పరిశోధనలు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు, మరికొన్ని దేశాలలో జరిగిన ప్రయోగాలలో మొదటి 2 డోసులు ఒక కంపెనీ వేసుకుని 3వ డోసు వేరే కంపెనీ వేసుకుంటే రోగనిరోధక శక్తి అధికంగా వస్తున్నట్టు వాళ్ళ యొక్క పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నారు. కనుక 2 డోసులు కోవిషీల్డ్ వేసుకుంటే 3వ డోసు కోవాక్సిన్ వేసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 3 ఒకే రకమైన టీకాలు వేసుకోమని వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా 10 ఏప్రిల్న ప్రారంభించి 18 సంవత్సరాలు దాటిన
వారందరూ 60 సంవత్సరాల వరకు మనము ప్రైవేటు టీకా కేంద్రాల్లో మాత్రమే లభిస్తుంది. గవర్నమెంట్ టీకా కేంద్రాలలో 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి 3వ డోసు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ లైన్ వర్కర్సు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్కి మాత్రం 3వ డోసు కూడా ప్రభుత్వ కేంద్రాలలో ఉచితముగా లభిస్తుంది. అందుచేత ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివారం ప్రారంభమవుతూ ఉంది. ఆదివారం ఖాళీగా ఉంటారు కనుక అందరూ కుటుంబ సమేతంగా 3వ డోసు తప్పనిసరిగా వేసుకుంటే భారతదేశంలో 4వ వేవ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, సూచనలు కనపడుతున్నాయి. క్రమేణా ఒక్క రోజులోనే కేసుల సంఖ్య పెరిగింది. XE కోవకు చెందిన కోవిడ్ బొంబాయి నుంచి గుజరాత్కు కూడా వ్యాప్తి చెందింది. అయితే దీనికి భయపడవలసిన అవసరం లేదు. XE కోవకు చెందిన వైరస్సు, దీని లక్షణాలన్నీ కూడా 3వ వేవ్లో ఏ విధంగా అయితే ఒమిక్రాన్కు లక్షణాలే అవే ఉంటాయి. 5 రోజులే క్వారంటీను, కేవలం ముక్కు సైనస్లు పైభాగానికే పరిమితం అవుతుంది. ఈ XE కోవకు చెందిన వైరస్ ఊపిరితిత్తులకు వెళ్ళదు, ఆయాసం రాదు, ఆక్సిజన్ శాతం పడిపోదు, హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు, ఇంటి వద్దనే చికిత్స చేసుకోవచ్చు. సాదాసీదా దగ్గు పడిశము ఎలా ఉంటుందో లక్షణాలు అలాగే ఉంటాయి. గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, తుమ్ములు, దగ్గు, కళ్ళిపట్టము, సైనస్ సమస్యలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. దీంతోపాటు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, నీరసము, ఆకలి లేకపోవటము, వికారంగా ఉండటం కూడా జరగచ్చు. దీనికి ఏ రకమైన స్టీరాయిడ్ మందులు అవసరము లేదు. అట్లాగే అంతకుముందు 3వ డోసు ఉన్నప్పుడు కొంతమంది అనవసరంగా మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైలు వేయించుకున్నారు, వేశారు. ఈ XE అనే కోవకు చెందిన వైరస్కి మోనోక్లోనల్ యాంటీబాడీ టీకా మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ అవసరం లేదు, స్టీరాయిడ్ మందులు అవసరం లేదు. సాదా సీదా దగ్గు పడిశం మందులు మాంటెక్ ఎల్సి, డాక్సిసైక్లిన్, తర్వాత జ్వరానికి డోలో 650 ఇంత మాత్రం సరిపోతాయి. కనుక దీన్ని మనమేం భయపడే అంశం కాదు. అయినా మానసికంగా 4వ వేవ్ రాబోతూ ఉంది భారత్లో అని సిద్ధంగా ఉండి, ఎవరైతే 3వ డోసు వేసుకున్నారో వాళ్ళకి ఈ XE కోవకు చెందిన వైరస్ శరీరంలో ప్రవేశించదు, ప్రవేశించినా నిర్వీర్యమైపోతుంది, లక్షణాలు రావు. కనుక ఏదైతే కేంద్ర ప్రభుత్వము ముందు జాగ్రత్తగా భారతదేశంలో 4వ వేవ్ రావచ్చనే అనుమానంతో 10 ఏప్రిల్ నుంచి 3వ డోసు టీకాల కార్యక్రమం ప్రారంభించారో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేటు టీకాల కేంద్రానికి వెళ్ళి ఈ కోవిషీల్డ్ ధర ఒక్కొక్క ఇంజెక్షన్కి 600 రూపాయలుగా నిర్ధారించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్దేశించిన రుసుము చెల్లించి ప్రైవేటు టీకా కేంద్రాలలో తప్పనిసరిగా 3వ డోసు టీకా తీసుకుని కోవిడ్ టీకా రక్షణ పొందండి. నేటి వరకు భారతదేశంలో 190 కోట్ల డోసులు మనం కోవిడ్ టీకాలు ఇచ్చి ప్రపంచ రికార్డును సృష్టించాం. ఇంతవరకు ఇన్ని డోసులు ఇచ్చిన ఏ దేశము కూడా ప్రపంచ దేశాల్లో లేదు. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ఏ విధంగా అయితే 3వ వేవ్ అలా వచ్చింది, ఇలా పోయింది, ఎవరిని ఇబ్బంది పెట్టలా, మన జేబులు ఖాళీ గాల, హాస్పిటల్లో చేరలా, 5 రోజుల్లోనే తగ్గిపోయింది. ఈ XE కూడా
కొద్దిగా వేగంగా వ్యాప్తి చెందుతుంది మినహాయించి లక్షణాలన్నీ కూడా మూడో వేవ్లో ఒమిక్రాన్నే పోలి ఉంటాయని శాస్త్రవేత్తలు ఖరాఖండిగా చెబుతున్నారు.